విశ్వామిత్రుడి దగ్గర రాముల వారు శిష్యరికం తీసుకుంటున్న సమయంలో రామ, ఈ అడవిలో తాటాక విధ్వంసాన్ని ఆపలేకపోతున్నాం. కనపడిన ప్రతి ఒక్కరిని అతి క్రూరంగా చంపి తింటుంది. ఈ తాటాకిని చంపగలిగే ఏకైక వ్యక్తివి నువ్వే. అందుకే ఈ తాటాకిని చంపి ఇక్కడ వాళ్ళకి విముక్తిని కలిగించు అని విశ్వామిత్రుడు రాముల వారిని ఆజ్ఞాపిస్తాడు. సరే అని రాముల వారు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు తాటాక ఉండే ప్రదేశానికి వెళ్తారు. వీళ్ళ ముగ్గురిని చూసిన తాటాక ముందు బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడి మీదకు దూకింది. అప్పుడు ఆయన ఒక కేక వేసేసరికి అది స్తంభించిపోయి ఉన్న చోటే నిలబడిపోయింది. వెంటనే తన మాయతో రాళ్ల వర్షం కురిపించింది. ఈ తాటాక రేపిన ధూళి అందరి కళ్ళల్లో పడింది. అప్పుడు విశ్వామిత్రుడు రాముడితో, ఇక ఉపేక్షించి లాభం లేదు, తొందరగా ఆమెను సంహరించు అన్నాడు. ఎంతైనా ఆడది కదా, ముందు దీని గమన శక్తిని కొట్టేద్దాము, అప్పుడన్నా మారుతుందేమో చూద్దామని రాముడు కాళ్ళు చేతులు, లక్ష్మణుడు ముక్కు చెవులు నరికేశారు. అప్పుడు ఆ తాటాక మాయారూపం పొంది మాయమైపోయింది. అదృశ్యమైన ఆ తాటాక భారీ శరీరంతో రాముడి మీదకు పడబోతుంటే రాముడు ఒక బాణప్రయోగం చేసి ఆ తాటాకని సంహరించగా దాని రక్తం ఏరులై ప్రవహించింది.